హాయ్ అండి, నేను మీ సరోజరాజ్ని. ఈరోజు మనం ఫ్రాన్స్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో మీకు చూపిస్తున్నాను చూడండి. ముందుగా మ్యాగ్నేట్ చేసుకోవాలి ఫ్రాన్స్ని. ఒక గిన్నెలో ఫ్రాన్స్ తీసుకొని అందులో ఆయిల్, సాల్ట్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, కార్న్ఫ్లవర్, మైదా, వరిపిండి, 2 ఎగ్స్, నిమ్మకాయ రసం వేసుకొని మ్యాగ్నేట్ చేసుకొని ఇలా డీప్ ఫ్రై చేసేయాలి. తర్వాత అదే ఆయిల్లో ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసుకొని అవి కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఉంచేసి పక్కన తీసేసుకోండి. ఒక బాండీ తీసుకొని అందులో వాటర్ వేసుకొని ఎసరకండి అవి. తర్వాత పచ్చిమిర్చి, దాంట్లో కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ కూడా వేసుకోవచ్చంట. దాంట్లో మనం పిండేసిన నిమ్మచెక్కలు ఉంటాయి కదా, అవి కూడా అందులో వేసేసుకోవాలి. హోర్ గరం మసాలా, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాయలు, అనాస పువ్వు వేసేసుకోవాలి. చూసారు కదా, చూపించిన విధంగా మనం రైస్కి ఎంత తగ్గట్టు అంత మసాలా వేసుకోవాలి. తర్వాత రోజ్ వాటర్ వేసుకొని సాల్ట్ కూడా వేసేసుకోవాలి. చూసారు కదా, సాల్ట్ ఆ ఎసరికి తగ్గంత మీరు ఎంత తీసుకుంటారో అంత తీసుకొని సాల్ట్ వేసేసుకోండి. తర్వాత పుదీనా కూడా మనం రెడీ చేసిన ఫ్రాన్స్లో వేసేసి రెడీగా ఉంచుకోండి. ఈ ఎసరులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోండి. తర్వాత యాలకుల పొడి కూడా వేసుకోవాలి. చూసారు కదా, యాలకుల పొడి మంచి స్మెల్ వచ్చిందంటండి రైస్కి పట్టి. తర్వాత దాంట్లోనే పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఎసరు కొంచెం బాగా మరగాలండి. ఈలోగా మనం ఒక బాండీ తీసుకొని మనం రెడీ చేసిన ఫ్రాన్స్ ఉన్నాయి కదా, అందులో ఉల్లిపాయలు కూడా వేసాం కదా, ఉల్లిపాయలు, ఫ్రాన్స్, టమాటా ముక్కలు, చూసారు కదా, టమాటా ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువే పట్టుద్ది, రైస్కి అంతా దమ్ పట్టాలి కదా ఆ ఫ్లేవరు. తర్వాత యాలకుల పొడి వేసేసుకోండి. ఒకసారి మీ అందరు ట్రై చేయండి, చాలా బాగుంది. నేను టేస్ట్ కూడా చేశాను. తర్వాత కారం వేసేసుకోండి. పొడిలాడుతూ చాలా బాగుంటుందండి ఈ దమ్. తర్వాత కసూరి మేతి, మళ్ళీ కొంచెం రోజ్ వాటర్ కూడా వేసుకోవాలి. చూసారు కదా, కొంచెం రోజ్ వాటర్ వేసి దాంట్లోనే కొంచెం పెరుగు కూడా వేయాలి. మనం ముందు దమ్ పెట్టుకోవడానికి కర్రీని ప్రిపేర్ చేసుకుంటున్నాము. చూసారు కదా, పెరుగు వేసామండి. రైస్కి తగ్గట్టు క్వాంటిటీ వేసుకోండి మీరు పెరుగు. చూసారు కదా, ఇది చాలా బాగుంటుందండి కర్రీ. ఇది మీరు ఒకసారి ట్రై చేయండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా అందులో వేసేసుకోవాలి. చూసారు కదా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను. అందులోనే గరం మసాలా వేసుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసుకోండి. సాల్ట్ అందులో వేసారు కదా, ఇందులో కూడా వేసుకోవాలి సాల్ట్. ఎసరులో వేసినా ఇప్పుడు ఈ కర్రీకి తగ్గట్టు మళ్ళీ సాల్ట్ వేసుకోవాలి. కింద మనం దమ్ పెడతాం కదా, ఒకసారి మళ్ళీ మొత్తం కలిపేసుకోండి. చూసారు కదా ఎలా కలుపుతున్నామో అలా కలిపేసుకోండి. ఇలా కొంచెం ఆయిల్ తీసుకోవాలి. మనం ఆల్రెడీ ఆయిల్ డీప్ ఫ్రై చేసిన ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఆ ఆయిల్ కూడా అందులో వేసేసుకోండి. ఆయిల్ వేసేసి మొత్తం కలిపేయండి. ఇది ప్రాసెస్ ఎక్కువైనా తినేటప్పుడు మాత్రం చాలా బాగుందండి. కొంచెం కష్టపడాలి కానీ ఈ దమ్ము బిర్యానీకి ఓపిక్గా చేస్తే మాత్రం చాలా బాగా వచ్చుద్ది. మీరు ఒకసారి ట్రై చేయండి. తర్వాత కొంచెం ధనియాల పొడి అండి, ధనియాల పొడి కూడా వేసేసుకోండి. మళ్ళీ ఒకసారి కలిపేసి మొత్తం ప్రెస్ చేసేయండి. ఇంకొంచెం ఆయిల్ వేసుకోండి. అంటే ఇది 10 కేజీల రైస్ కాబట్టి చూసారు కదా, బాస్మతి బియ్యం బాగా నానబెట్టారు. ఒక గంట ముందు నానబెట్టి ఇప్పుడు ఆ ఎసరులో వేసేసుకోండి బియ్యం. సో బాస్మతి బియ్యం మంచి క్వాలిటీ తీసుకోండి, బాగుంటుంది బిర్యానీ కూడా. ఆ ఉడికి ఇంకా అన్నం చాలా బాగా వస్తుంది. ఒక స్టవ్ వెలిగించి కింద చూసారు కదా ఇనప ప్లేట్ అలాంటిది పెట్టేసుకొని దాని మీద బాండీ పెట్టుకోండి. మనం మ్యాగ్నేట్ చేసిన తపాలా ఉంది కదా, అది అందులో వేసుకొని ఈలోగా కొంచెం వేడి నీళ్ళలో ఎల్లో ఫుడ్ కలర్ కలిపేసి ఉంచుకోండి చూపించిన విధంగా. ఇప్పుడు ఎసరులో నిమ్మకాయ చెక్కలు ఉన్నాయి కదా, అవన్నీ తీసేసేసి ఒకసారి చూడండి, నేను చూపిస్తున్నాను. అలా తీసేయండి నిమ్మకాయ చెక్కలన్నీ. కొంచెం నీళ్ళు మరుగుతున్న ఎసరులో నీళ్ళే ఈ మనం కర్రీ ప్రిపేర్ చేసుకున్నాం కదా అందులో వేయండి. చూపించాను, అవి కొంచెం మునిగే వరకు వేయాలంట. చూసారు కదా, ఒకసారి చూపిస్తున్నారు చూడండి, మొత్తం కొంచెం మునిగే వరకు వేసి ఓకే డన్. రైస్ కూడా ఉడిగిపోతుందండి. మీరు మాత్రం ఒకసారి అందరూ ట్రై చేయండి, నేను ట్రై చేస్తాను, చాలా బాగా వచ్చింది. చూస్తున్నారు కదా, టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. ఓకే, ఆ రైస్ అంతా ఇప్పుడు మనం ఇలా జల్లిద దాంట్లో తీసుకొని ఒక లేయర్గా వేసేసుకోవాలి. చూసారు కదండి, ఎలా లేయర్గా వేస్తున్నారు.
అలా లేయర్గా వేసేసుకోండి. నిమ్మకాయ చెక్కలు తీసేసి మిగతావన్నీ పడిపోయినా అందులో పర్వాలేదు. గరం మసాలా చాలా బాగా వచ్చింది, పొడి పొడిలా ఆదితే చాలా బాగా వచ్చిందండి. సరే కదా, పిల్లలు మాత్రం చాలా ఇష్టపడతారు ఈ బిర్యానీని. తర్వాత మనం రెడీ చేసుకున్న కొంచెం ఇంకొక ఫ్రాన్స్ ఉంటాయి కదా, అవి పైన వేసేసుకోండి. కొత్తిమీర, ఆనియన్స్, పుదీనా కూడా వేసేసుకొని పైన చూసారు కదా ఇలాగ గార్నిష్లా చేయండి. ఒక లేయర్ వేసేసుకోండి. తర్వాత మళ్ళీ రైస్ ఉంది కదా, ఆ రైస్ గింజలోంచి తీసి మళ్ళీ ఇంకో లేయర్గా వేసేసుకోండి. చూసారు కదా నేను ఎలా చూపిస్తున్నాను, అది చూపించిన విధంగా మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. నా ఛానల్ కనుక మీరు చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ లేయర్ మొత్తం వేసేసుకొని మళ్ళీ దాని మీదే ఇంకో లేయర్గా ఫ్రాన్స్ అవి వేశారు. మొత్తం ఒక చూసారు కదండి, ఇంకో లేయర్ ప్రకారంగా అలా ప్రెస్ చేయకూడదంటండి. తర్వాత బిర్యానీ మసాలా అంట, ఇది బిర్యానీ మసాలా వేశారు. మనం జల్లించినట్టు వేయాలంట రైసు, అంచి పెట్టేయకూడదు. చూసారు కదా అలాగ పైనుంచి అలాగా వేయాలి. తర్వాత మళ్ళీ ఇంకో లేయర్గా ఫ్రాన్స్ వేసేసుకొని ఫుడ్ కలర్, ఎల్లో ఫుడ్ కలర్ మనం కలిపేసి ఉంచుకున్నాం కదా, అది కూడా అందులో వేసేసుకోండి. ఇంకా వండకుండానే చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇంకా దమ్ పెట్టాక ఇంకా చాలా బాగా వచ్చింది. ఓకే, దాన్ని మూత పెట్టేసుకొని దాని మీద పెద్ద బాండితో నీళ్ళు కానీ ఏదైనా బరువైన వస్తువు పెట్టేయండి. అయిపోయింది. మూత తీసి చూపిస్తున్నాను చూడండి, చాలా బాగా వచ్చింది. రైస్ పొడి పొడిలాడుతూ చాలా చాలా బాగా వచ్చిందండి. చూసారు కదా. ఓకే, దాని రైస్ అంతా ఉడికిపోయింది. మనకి ఇది ఉడికిందని తెలియడానికి మనం బరువు పెట్టాం కదా, మూతలోంచి కొంచెం ఆవిరి వచ్చిద్దంట. ఇంకా ఆవిరి వచ్చినప్పుడు కట్టేసేయాలంట. కట్టేసి కాసేపు అప్పుడే తీసేయకుండా మూత ఒక 10 నిమిషాలు ఆగాలంటండి. ఆగాక చూసారు కదా చాలా బాగా వచ్చింది. మళ్ళీ పైన పుదీనా వేసుకొని గార్నిష్ చేసుకోండి. పైన నెయ్యి కూడా వేసుకోవాలండి. చూసారు కదా. మళ్ళీ కొంచెం ఏంటిది యాలకుల పొడి అంటండి, మళ్ళీ యాలకుల పొడి కూడా పైన వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా వేసుకొని యాలకుల పొడి కూడా వేసుకోండి. ఓపిక్గా చేసుకుంటే టేస్ట్ ఎంజాయ్ చేయొచ్చండి. మీరు అందరూ ఒకసారి ట్రై చేయండి. నెయ్యి కూడా వేసాము, చూసారు కదా. నెయ్యి అవసరంగా వచ్చిందండి. అసలు టేస్ట్ మామూలుగా లేదు, చాలా బాగుంది. ఒకసారి మీ అందరూ ట్రై చేయండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, జాజి పువ్వుల్లా ఉంది కదా రైస్, చాలా బాగా వచ్చింది. నేను అందుకే ఇప్పుడు మీకు వివరంగా తెలియాలని నేను షార్ట్ పెట్టలేదు, పూర్తిగా వీడియోనే తీసేశాను. సరిగ్గా ఎక్కడ అతుక్కోకుండా రైస్ చాలా బాగా వచ్చింది. మనం వడ్డించడానికి కూడా అనువుగా నీట్గా ఉంటుంది, క్లాస్గా కూడా వడ్డించడానికి. మీరు అందరూ ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.